వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము టీసీఎస్ అనే అంశం గురించి చూస్తే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనే అంశం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే భారతదేశం యొక్క పౌరులు అబ్రాడ్కి వెళ్ళి విదేశాలకు వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేయాలి అనుకుంటే అక్కడ విదేశాల్లో ఉన్న విద్యార్థులకు భారతదేశంలోని తల్లిదండ్రులు విదేశీ విద్య కోసం డబ్బులు పంపించాలి అనుకుంటే వాళ్ళు పంపించే డబ్బులపైన 10 లక్షల రూపాయల వరకు ఇలాంటి ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనేది ప్రభుత్వం వసూలు చేయదు. 10 లక్షల రూపాయలకు పైగా పంపిస్తే ఎగ్జాంపుల్కి 15 లక్షల రూపాయలు పంపిస్తున్నారు అనుకుందాము. అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులకు భారతదేశంలోని తల్లిదండ్రులు వాళ్ళు పంపించేటప్పుడు బ్యాంకులలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోదు. ఎందుకంటే 10 లక్షల వరకు ఎలాంటి టీసీఎస్ లేదు, కానీ 10 లక్షలకు పైగా ఉన్న ప్రతి లక్ష మీద 2% చొప్పున టీసీఎస్ వసూలు చేయడం జరుగుతుంది. అంటే 15 లక్షల రూపాయలు అంటే 10 లక్షలకు పైగా 5 లక్షలు అదనంగా ఉంది కదా, ఆ 5 లక్షలకు 2% అంటే 10,000 రూపాయలు అనేది టీసీఎస్ ప్రభుత్వానికి చెల్లించాలి. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా బ్యాంకులలో డిపాజిట్ చేసి అబ్రాడ్లో ఉన్న పిల్లలకు పంపించాలి అనుకుంటే 15 లక్షల 10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. అందులో 15 లక్షలు అనేది వాళ్ళ పిల్లలకు విదేశాలకు పంపించడం జరుగుతుంది. 10,000 రూపాయలు 10 లక్షలకు పైగా ఉన్న 5 లక్షలు అదనంగా ఉంది చూడండి, ఆ 5 లక్షల రూపాయలకు 1,00,000 రూపాయలకు 2% చొప్పున 10,000 రూపాయలు అవుతుంది. ఆ 10,000 రూపాయలు అనేది ప్రభుత్వానికి పంపిస్తాయి బ్యాంకులు టీసీఎస్లో భాగంగా, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్లో భాగంగా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు భారతీయ తల్లిదండ్రులు పంపించే విదేశీ విద్యా డబ్బుల కోసము 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి టీసీఎస్ లేదు. 10 లక్షలు దాటితేనే టీసీఎస్ వర్తిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.